వందనాలు. అలాగే ఆశాఖ గారికి, సుఖదాయన గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది, మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చదువుతారా ఎవరన్నా? అక్రమము విస్తరించుట చేత చల్లారును. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇది దాదాపు 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. ఏం జరగబోతా ఉందంటే, ఈ లోకంలో అక్రమము విస్తరించబోతా ఉంది. ఈ లోకంలో అక్రమం విస్తరించి కాలక్రమేణా ఏమి జరుగుతుందంటే, అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే రోజు రోజుకి ఏమైపోతుందంటే, ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది. అసలు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రేమ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించున్నా అని చెప్పారు ఆయన. ఈ ప్రేమ అవుతుందంటే, ఇరుగు పొరుగు వారు ఎవరు, మనమెవరము, ఈ భేదం అనేది బాగా పెరిగిపోతూ ఉంది. యాక్చువల్గా శిలువ మీద యేసు ప్రభు వారు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన ప్రాణం పెడితే, ఈ లోకంలో ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది. పోనీ ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయి ఏం జరుగుతూ ఉందంటే, అసూయ అనేది బాగా పెరిగిపోతాం. అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు ఇవి రోజు రోజుకి పెరిగిపోతాం. ఆత్మానుసారంగా ప్రేమపూర్వకంగా నడవాల్సినటువంటి మనుషులు శరీరానుసారంగా నడుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా. గమనించండి, ఈ వాక్యము, ఈ మాట చెప్పింది అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్పారు. అంటే ఆ సంఘంలో ఏమి ఉందంటే, ఒకరంటే ఒకరికి పడడం లేదు. వాళ్ళలో ఏం పెరిగిపోయిందంటే, అసూయ పెరిగిపోయింది. యాక్చువల్గా దేవుడంటే ఎరగనటువంటి, దేవుడంటే తెలియనటువంటి ఈ లోకంలో ఉన్న ప్రజలలో అసూయ, కలహము, ద్వేషం పెరిగిందంటే అది వేరే మాట. కానీ నువ్వు దేవుడిలో ఉండి యేసుక్రీస్తు ప్రేమను ఎరిగి ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టాడని తెలుసుకుని కూడా మనలో కూడా ఏం పెరిగిపోతూ ఉందంటే, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము పెరిగిపోతూ ఉంది. ఈరోజు కొన్ని విషయాలు మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నా. ఏంటంటే, ఒక కుటుంబంలో కానీ, లేదా ఒక వ్యక్తిలో కానీ, లేదా కొందరు వ్యక్తులలో కానీ ఈ అసూయ, ద్వేషాలు ఎందుకు పెరుగుతాయి? ఈ అసూయ, ద్వేషాలు పెరగడం వల్ల తద్వారా వచ్చే ప్రతిఫలము ఏమిటి చూద్దాం. అసలు ఈ అసూయ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆది కాండంలో స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు ఆది కాండము 1కి 10 సార్లు చదవండి దయచేసి. మనం ఏమనుకుంటామంటే, దేవుడు
మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు అన్నీ సృష్టించి ఏడో రోజుని విశ్రాంతి దినం ప్రకటించాడు, విశ్రాంతి తీసుకున్నాడు అనుకుంటాం. ఆది కాండము అక్కడ ప్రారంభమైంది అనుకుంటాం కదా. కానీ ఆది కాండంలో అసూయ ప్రారంభమైంది, ఆది కాండంలో ద్వేషం ప్రారంభమైంది, ఆది కాండంలో ఆపరేషన్ చేయడం ప్రారంభమైంది, ఆది కాండంలో మత్తు ఇవ్వడము ప్రారంభమైంది, ఆది కాండంలో అన్నీ ప్రారంభమయ్యాయి. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఓన్లీ ఆది కాండం తీసుకుని ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అన్ని 1కి 10 సార్లు చదివితే మీకు చాలా 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 విషయాలు దాంట్లో నుంచి బయటకు వస్తాయి. అనేకమైన మర్మాలు దాంట్లో ఉంటాయి. మొట్టమొదటిగా ఆది కాండము 4వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. ఈ అసూయ అనేది ఎందుకు ప్రారంభమవుతుంది? ఆది కాండము 4వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు మనకు బాగా తెలిసిన వచనాలే. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు ఇక్కడ గమనించండి. మనం మామూలుగా కయీను హేబేలు వాళ్ళ మధ్యలో అసూయ ఉంది, వాళ్ళు చంపుకున్నారు అని ఇవన్నీ మనం జనరల్గా వింటాం. ఈరోజు మనము ఇంకా లోతుగా వెళ్ళబోతున్నాం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొంత అనేది గుర్తుపెట్టుకోండి. ఎంత తెచ్చాడంట? కొంత. అది మంచిదా చెడ్డదా సెకండ్ థింగ్. ఎంత తెచ్చాడండి? కొంత తెచ్చాడు. తర్వాత 4వ వచనం, హేబేలు కూడా తన మందలో తొలిచూలి పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని ఇక్కడ కొన్ని క్రొవ్విన వాటిని చెప్పండి, కొన్ని క్రొవ్విన వాటిని. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఒకసారి చూడండి. కొంత కొంత కొన్ని క్రొవ్విన వాటిని. డిఫరెంట్గా అనిపిస్తుందా? కొంత, ఇంకొక బ్రదర్ ఎంత? కొన్ని. కొంతకి కొన్నికి తేడా ఉందా లేదా? ఉంది. అది కూడా ఆ కొంత ఎలాంటి తెచ్చాడో, శ్రేష్టమైన తెచ్చాడా, మామూలుగా ఏ విధంగా తెచ్చాడో కదా. కానీ ఇక్కడ హేబేలు కొన్ని తెచ్చాడు. అది కూడా ఎలాగంటే ఎలాంటిదమ్మా? శ్రేష్టమైంది. అంటే ఇక్కడ చూడండి, క్రొవ్విన వాటిని ఏం తెచ్చాడు? క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ కొంచెం ఆగుదాం మనము. అయితే కయీనులో అసూయ ఉందని మనందరికీ తెలుసు, అవును. సండే స్కూల్లో కూడా, స్కూల్ పిల్లలు కూడా చెప్తారు అది కదా. ఈ కయీనుకి ఈ అసూయ అనేది తనలో ఎలా వచ్చింది అది మనము స్టడీ చేయబోతున్నాం. కయీనులో ఈ అసూయ ఎలా వచ్చిందంటే, దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వకపోవడం వల్ల. క్యాచ్ మై పాయింట్. ఎప్పుడైతే నీవు దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వవో, దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వనప్పుడు సాతానికి అక్కడ అవకాశం దొరుకుతుంది. అర్థమవుతుందండి? శ్రేష్టమైనవి ఇవ్వకపోవడం వల్ల సాతానికి ఒక డోర్ ఓపెన్ అవుతుంది.
హేబేలు ఏం చేశాడంటే దేవుడికి మందలోకి వెళ్ళాడు. ఏదో ఒక 4 తీసుకొద్దామని అనుకోలేదు. ఏం చేశాడు? క్రొవ్వినవి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రొవ్విని మార్కెట్కి వెళ్తే మంచి గిరాకీ వస్తుంది కదా. కానీ క్రొవ్వినవి కొన్ని తెచ్చాడు. అంటే దేవుడికి ఏం చేశాడంటే శ్రేష్టమైనది అర్పించాడు. ఎప్పుడైతే దేవుడికి నువ్వు శ్రేష్టమైంది నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు సాతానికి డోర్ క్లోజ్ అయిపోతుంది. అర్థమవుతుందండి? సాతానికి డోర్ ఓపెన్ చేసేది ఎవరంటే మన ఇంటి పక్క వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కాదు, మనమే సాతానికి డోరు ఓపెన్ చేస్తాం. మనము ఇవ్వాల్సిన శ్రేష్టమైంది ఎప్పుడైతే ఇవ్వమో, బైబిల్ చెప్తా ఉంది, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే వారి మీదకి ఎటువంటి శిక్ష వస్తుంది, ఎటువంటి పనిష్మెంట్ వస్తుంది, అవన్నీ గ్రంథాల్లో రాయబడి ఉంటాయి. మనం అంత సబ్జెక్ట్లోకి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. ఇప్పుడు కయ్యిన్లోకి ఎందుకు వచ్చింది అసూయ? శ్రేష్టమైంది ఇవ్వకపోవడం వల్ల. దీంట్లో కొంచెం మనం డీప్కి వెళ్దాం. నువ్వు దేవుడికి శ్రేష్టమైన ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? దేవుడికి శ్రేష్టమైన ప్రార్థన చెయ్యాలి. నువ్వు చేయడం లేదు. బైబిల్ నువ్వు శ్రేష్టమైనటువంటి సమయాన్ని బైబిల్ చదవడానికి ఇవ్వాలి, ఇవ్వడం లేదు. చెప్పండి. దేవుడికి శ్రేష్టమైన ప్రేయర్ టైం ఇవ్వాలి, ఇవ్వడం లేదు. వాక్యం చదవడానికి నీకు టైమే ఉండడం లేదు. ప్రార్థనకి శ్రేష్టమైన టైం తీయడం లేదు. వాక్యానికి శ్రేష్టమైన టైము తీయడం లేదు. అప్పుడు ఏం జరుగుద్ది? చెప్పండి అమ్మా. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రార్థనకి శ్రేష్టమైన టైం ఇవ్వకపోతే, వాక్యానికి శ్రేష్టమైన సమయం ఇవ్వకపోతే నీ శరీరం పనిచేస్తుంది. ఫ్లెష్ పనిచేస్తుంది. ఈ ఫ్లెష్ పనిచేసినప్పుడు ఇక్కడ కయ్యంలో నుంచి అసూయ వచ్చింది. కానీ ఈ అసూయ కాకుండా ద్వేషం రావచ్చు, పగ రావచ్చు, ప్రతీకారం రావచ్చు, మోసం చేసే గుణం రావచ్చు. నేను అందుకే ఎవ్రీ టైం చెప్తాను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తుల యొక్క చరిత్రను స్టడీ చేయండి ప్లీజ్. దయచేసి భక్తుల యొక్క చరిత్ర స్టడీ చేసినప్పుడు మీరు పేపర్ పెట్టుకోండి, లేదా ఒక బుక్ పెట్టుకోండి. ఒక బుక్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ బలహీనత ఏంటి, రైట్ సైడ్ బలం ఏంటి, భక్తుల యొక్క బలహీనత, బలం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే నువ్వు ఆది కాండం ప్రారంభించినప్పుడే ఒక లైన్ గీసుకుని పక్కన బలహీనత, బలం. పైన ఏం చేయాలంటే అబ్రహాము దగ్గర ఉన్నాం, అబ్రహాము రాసుకున్నాం. అక్కడ ఏం చేయాలి తెలుసా? అబ్రహాము బలహీనత రాసుకో. రైట్ సైడ్ అబ్రహాము యొక్క బలము వచనాలతో సహా రాసుకో. అప్పుడేమో తెలుసా, ఈ బైబిల్ ప్రింటెడ్ అంతా నీ మైండ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు నీకు మైక్ ఇస్తే ఎక్కడైనా గంటలు ప్రసంగం చేయగలుగుతాం. అర్థమవుతుందండి? ఎందుకు రాసుకోవాలి అలాగంటే, వాళ్ళ యొక్క బలహీనతలు దేవుడు ఎందుకు రాయిపించాడంటే వారు చెడ్డవారిని కాదు. అది గమనించాలి. ఏ ఒక్క భక్తుడి యొక్క బలహీనత బైబిల్లో ఉందంటే వారు చెడ్డవారని కాదు, వారు మనకి దృష్టాంతముగా ఉన్నారు. అంటే మనము వారిని చూసి ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని దేవుడు రాయిపించాడు. ఓకే, ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు అసలు ఎందుకు వస్తుందండి?
ఇప్పుడు నీ ముందు ఎవరైనా ఒక అసూయ పనులు కనబడారనుకో, నువ్వేమనుకోవాలి? అక్క శ్రేష్టమైంది ఇవ్వడం లేదమ్మో అనుకోవాలి. ఏమనుకోవాలి నువ్వు? తమ్ముడు శ్రేష్టమైంది ఇవ్వడం లేదేమో, అందుకే ఈ బాధ్యత, ఈ అసూయ వచ్చిందనుకోవాలి. సో ఎప్పుడైతే దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదో, అసూయ ప్రారంభించిందో, అసూయ ఏమో తెలుసా? అసూయ పెరిగి 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 ఒక మర్డరర్గా మార్చేస్తుంది. అర్థమవుతుందండి? ఈ అసూయ పెరిగి పెరిగి ఏమవుతుంది? మర్డరర్గా మారుస్తుంది. చదువు తర్వాత, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును ముఖం ఏం చేసిందంట? ఏమొచ్చింది దీనికి? కోపం వచ్చిందంట. మనం అసూయ ఒకటే అనుకున్నాం, అసూయతో కూడా ఏమొచ్చింది? అసూయతో పాటు కోపం వచ్చింది. అంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి శ్రేష్టమైంది ఇవ్వకపోవడం వలన అసూయతో పాటు అసూయకి కోపము కూడా యాడ్ అయిపోయింది. అసూయకి కోపం కూడా యాడ్ అయిపోయింది. ఇంకా ప్రమాదం కదా. అసూయతో పాటు కోపం యాడ్ అయిందంటే చాలా భయంకరం. ఇవన్నీ కూడా స్పిరిట్స్ అన్నమాట, ఆత్మలు. సబ్జెక్టు లోతుగా వెళ్తే మనము ఇవన్నీ కూడా ఆత్మలు. ఏం తెలుసా? అసూయ అనేది ఒక ఆత్మ, కోపం అనేది ఒక ఆత్మ. సో ఎప్పుడైతే శ్రేష్టమైన ఇవ్వవో అసూయ అనే ఆత్మ దగ్గరికి వస్తుంది, కోపం అనే ఆత్మ ఈ దగ్గరికి వస్తుంది. అది వచ్చి ఏం చేస్తుందంటే దాని చిత్తానుసారంగా ముందుకి నడిపిస్తాడు. కోపం వచ్చి ఏం జరిగింది? చదవమ్మా. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. దేవునికి స్తోత్రం. సత్క్రియ చేయని ఎడల ఏం జరుగుతుందంట? పాపము పొంచి ఉండును. మీరేం చేయాలి తెలుసా? బైబిల్లో పాపము అన్న కాడ పెన్సిల్తో రౌండ్ అప్ చేసుకుని సాతాను పెట్టుకోవాలి. వాకిటలో ఎవరు పొంచి ఉంటారు? వాకిటలో ఎవరు పొంచి ఉంటారు? సాతాను పొంచి ఉంటుంది. ఎప్పుడైతే ఉదయకాలాన్ని లేచి నువ్వు ప్రార్థన చేయకపోయినా, బైబిల్ చదవకపోయినా, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సమయాన్ని నువ్వు ఇవ్వకుండా బయటికి వెళ్తే ఎవరుంటారు ఇక్కడ? బ్రదర్ మోస్ట్ వెల్కమ్ అంటది, సిస్టర్ మోస్ట్ వెల్కమ్. అప్పుడేమో తెలుసా నీకు? ఎవరైనా ఒక్క మాట అంటే సర్రమ లేచిపోతాం. ఎందుకు? ఏం చేయలేదంటే సత్క్రియ. అందరనండి, సత్క్రియ. ఈ సత్క్రియ చేయకపోవడం వలన, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం వలన అసూయ కోపము పెరిగిపోయి ఈయన ఎలా మారిపోయాడు చదవమ్మా. చూడండి ఇక్కడ, వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని. ఇక్కడ కొంచెం మనం డీప్గా వెళ్తే, ఇక్కడ ఇంకా కొంచెం మనం లోతుకి వెళ్తే, నీవు దానిని ఏలుదు కదా, అదే నిన్ను ఏల్తాది. అర్థమవుతుందండి? అదే నిన్ను ఏలుతుంది.
దేవునికి స్తోత్రం. ఆ స్టేజ్కి వెళ్ళిపోతావు. అదే నిన్ను ఏలి, ఇగో ఈ మనిషి మీద నువ్వు కోపపడు, ఈ మనిషి మీద నువ్వు ద్వేషపడు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆది కాండంలో ఈ అసూయ అనే స్పిరిట్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం వల్ల కయ్యూను ఏమైపోయాడంటే మర్డరర్గా మారిపోయాడు. అసూయ దేని దారి తీస్తుందంటే హత్య చేసేవాడిగా మార్చేస్తుంది. చదువు 8వ వచనం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ అసూయ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మర్డర్ చేసే వరకు తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ లోకంలో కూడా ఇదే జరుగుతుంది. అన్నని తమ్ముడు చంపేస్తాడు, తమ్ముడు అన్నని చంపేస్తాడు. ఆస్తుల గురించి వాడు వీడు కొట్టుకోవడం, చంపుకోవడం ఏంటంటే నాకే కావాలి, అంతా నాకే కావాలి. వాడు శ్రేష్టమైంది చేయకపోవడం వల్ల, వారు దేవుని పట్ల శ్రేష్టమైంది వారు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకరంటే ఒకరికి ద్వేషము, ఒకరంటే ఒకరికి అసూయ పెరిగిపోతారు. ఇప్పుడు మనం చూసాం కదా, ఈ స్క్రిప్చర్ మనం ఇంకా చాలాసేపు ఈ స్క్రిప్చర్స్ మీద మనం స్టడీ చేసుకోవచ్చు. కానీ ఇంకొంచెం ముందుకెళ్దాం. అసూయ మనిషిని ఎలా మారుస్తుంది? మర్డరర్గా మారుస్తుంది. అర్థమవుతుందండి? అసూయ మనిషిని మర్డరర్గా మారుస్తుంది, అంటే హత్యలు చేసేవాడిగా మారుస్తుంది. రెండవదిగా అసూయ ఏం చేస్తుందంటే ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. రెండవది అసూయ ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. చాలా పాయింట్స్ ఉన్నాయి, ఒక 2-3 పాయింట్స్ మనం చెప్పుకుందాం. మొట్టమొదటిగా అసూయ ఏం చేస్తుందండి? ఒక మనిషిని హత్యలు చేసేవాడిలాగా సిద్ధపరుస్తుంది, ప్రిపేర్ చేస్తుంది. రెండవదిగా తనకు తానే ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తుంది. ఇదే ఆది కాండము 30వ అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో ఇలాగు అనెను, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల దేవా స్తోత్రం, లేని ఎడల నేను చచ్చిపోవడం అంటే నేను చచ్చిపోతా అంటే సూసైడే కదా, ఆత్మహత్య. ఇక్కడ కొంచెం డీప్గా వెళ్తే రాహేలు తాను యాకోబునకు పిల్లల కనకపోవుట చూచి, తనకి పిల్లలు పుట్టడం లేదు, అక్కడ సిస్టర్ మాత్రం పిల్లలు కనేస్తూ ఉంది. ఇప్పుడు ఈమెకు అసూయ ఏంటంటే తనకంటే ముందే తన సిస్టర్ ఏం చేస్తుంది? పిల్లలు కనేస్తుంది. తనకంటే ముందు తన సిస్టర్ పిల్లలు కనేస్తుంది. కనేసినప్పుడు ఈమెకు ఏమొచ్చింది? అసూయ. ఇక్కడ మనం గమనించినట్లయితే రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? దేవుడి దగ్గరికి రావాలా. ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు బ్లెస్ అవ్వడం లేదా? నువ్వు దీవించబడడం లేదా? నువ్వు ఆశీర్వించబడడం లేదా? నువ్వు చేయాల్సిన పనులు ఏంటి? నీ ముందు బ్లెస్ అయినటువంటి వ్యక్తిని చూసి అసూయపడ్డము కాదు. అర్థమవుతుందండి? ఇక రాహేలు చేయాల్సిన పని ఏంటంటే, నాకు పిల్లలు పుట్టడం లేదు కాబట్టి నేను దేవుడి సన్నిధికి వెళ్ళి మొదలు పెడతాను, దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తా, గట్టిగా దేవుడిని పట్టుకుని నేను అడుగుతా.
అని ఒక డెసిషన్ తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హన్నా ఏం చేసింది? హన్నా ఏం చేసిందమ్మా? సేమ్ సిచ్యువేషన్ అక్కడ ఉంది కదా. ఏం చేసింది? దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది. దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడితే రాజులను అభిషేకించే సమయాలను ఇచ్చాడు దేవుడు. ఎవరిని అభిషేకించే? ఎస్, రాజులను అభిషేకించే సమయాలను దేవుడు ఇచ్చాడు. అసూయ పడింది అక్కడ? అసూయ పడలేదు. ఎప్పుడైతే ఎదుటి వారి యొక్క ఆశీర్వాదం చూసి, ఎదుటి వారి యొక్క దీవెనలు చూసి నువ్వు అసూయ పడతావో అప్పుడు ఏం జరుగుతుందంటే నీ మీద ఉన్న ఆశీర్వాదము ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అర్థమవుతుందండి? నీ మీద ఉన్న ఆశీర్వాదం వాళ్ళ మీదకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ అసూయ పడకుండా ఈమె చేయాల్సిన పని ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చి మొరపెట్టి బ్రతిమాలి అడిగా. చూడండి, అక్క యందు అసూయ పడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చాను. లాస్ట్కి ఏమైపోతుందంటే నేను ప్రాణం తీసుకుంటా, నేను చచ్చిపోతా అంటుంది. ఎందుకు చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుందంటే పక్కన సిస్టరు పిల్లలుగా వేస్తూ ఉంది. అసూయ. ఏమైందండి? అసూయ. అసూయ అక్కడ కయ్యని ఏం చేసిందంటే మర్డర్ చేసేలాగా చేసింది. అవునా? ఇక్కడ అసూయ ఏం చేసిందంటే తనకు తానే సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకునేలాగున ప్రేరేపిస్తా. అర్థమవుతుందండి? అందుకే నేను ఏమంటానంటే ఎక్కడ ఏ స్పిరిట్ ఎలా పనిచేస్తుంది, ఈ జ్ఞానము క్రిస్టియన్స్కి చాలా అవసరమైంది. ఈ జ్ఞానము చాలా 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 అవసరమైంది. యాక్చువల్లీ నేను వేరే సబ్జెక్టు, చాలా డెప్త్ సబ్జెక్టు అది తీసుకుని చెప్దామని ఆల్రెడీ ప్రిపేర్ అయి పెట్టాను. కొంచెం కాంట్రవర్సీ అవుద్దామని దాన్ని కొంచెం పక్కన పెట్టాను. దాంట్లో ఒక్క పాయింట్ చెప్తాను మీకు. హెచ్పిఎల్ ఉంది కదా, హెచ్పిఎల్ ఏం చేస్తుందంటే ఆ కాలంలో అనేక మంది ప్రవక్తలను చంపేస్తూ ఉంది. అవును కదా? అనేక మంది ప్రవక్తల్ని, సేవకుల్ని చంపేస్తూ ఉంది. చంపేసినప్పుడు ఏలియా భయపడతాడు. ఏలియా భయపడి నేను ఒక్కడనే ఉన్నానయ్యా అని చెప్పి దేవుడి దగ్గర భయపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సరే ఏలియాను భయపడుతున్నా కదా, ముగ్గురు వ్యక్తులు పిలిచి నీ మీద ఉన్న అభిషేకం వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేయమంటాడు. ముగ్గురు వ్యక్తులకి అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే, ఒకటి హజాయేలు, రెండవది యెహూ, మూడవది ఎలీషా. ఆ ముగ్గురు వ్యక్తుల మీదకి ఏలియా మీద ఉన్న అభిషేకాన్ని డైరెక్ట్ ఏలియా స్వయంగా ఇస్తాడు. మనకు తెలిసింది ఏంటంటే ఏలియా వెళ్ళిపోతుంటే దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది. ఇదొకటి మనకి బాగా తెలుసు. కానీ ఆయన వెళ్ళక ముందే హజాయేల్ని, యెహూని, ఎలీషాని అభిషేకించమంటాడు. ఎందుకు తెలుసా? యెజబెల్ని చంపమని. ఈ ముగ్గురు మీదకి అభిషేకం వస్తుంది. ఈ ముగ్గురు మీదకి అభిషేకం వచ్చినప్పుడు ఈ ముగ్గురులో యెజబెల్ చంపడానికి ఎవరు వెళ్తారంటే యెహూ వెళ్తాడు. యెహూ ఎలా వెళ్తాడంటే గుర్రం మీద వెళ్తాడు. టక్ 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 మన గుర్రం మీద వెళ్తాడు. పైనుంచి చూస్తుంది యెజబెల్. చూసి, జిమ్మిరి కుమారుడా, నాతో సమాధాన పడడానికి వస్తున్నావా, ఎలా వస్తున్నావు అని చెప్పి అక్కడ గుర్రం మీద వస్తున్నటువంటి యెహూని అడుగుతాడు ఎటకారంగా. అప్పుడు యెహూ అంటాడు, అక్కడ ఎవరున్నారు, ఎవరెక్కడ, నా పక్షాన ఎవరు ఉన్నారా అంటే ముగ్గురు పైనుంచి తొంగి చూస్తాడు.
ముగ్గురు పైనుంచి తొంగు చూస్తారు, మేము ఉన్నామంటారు. అలా తోసేయండి కిందకి యెజబెల్ పైనుంచి కిందకి అనగానే పైనుంచి యెజబెల్ కిందకి తోసేస్తుంది. కిందకి తోసేస్తే అంట తల చిట్లిపోయి మొత్తం బాడీ చల్లా చెదిరైపోయి పాతి పెట్టడానికి కూడా పార్ట్స్ దొరకలేదంట. పాతి పెట్టడానికి కూడా పార్ట్లు దొరకలేదు. అయితే అక్కడ ఏ స్పిరిట్ పనిచేసింది తెలుసా? ఏ స్పిరిట్ అది? యెజబెల్ స్పిరిట్. పాస్టర్లను చంపేసేటటువంటి యెజబెల్ స్పిరిట్. అది అక్కడ చచ్చిపోయిందా బతుకుందా? చెప్పండి. ఈ సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలంటే ఒక్కసారి ఈ ఒక్క వర్షం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము త్వరగా. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 29 నుంచి 37 వరకు. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 29. ఆహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరం మందు యోదాను ఆరంభించను. యెహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడును గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణం ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించను. ఆమె అతనిని చూచి, నీ యజమాని చంపిన వాడా, జిమ్రి వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చున్నావా అదుగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారు ఎవరిని అడుగుగా 2-3 పరిచారకులు పై నుండి తొంగి చూచిరి. దీనిని కింద పడదోయుడని అతడు చెప్పగా వారు దానిని కింద పడదోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించాను. అతడు లోపల ప్రవేశించి అన్నపానం చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టని ఆజ్ఞగా వారి దానిని పాతి పెట్టబోయింది. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప చాలా ఏంటంట, ఏం కనపడలేదు. కపాలము కాళ్ళు చేతులు ఏమీ లేవంట, ఏమీ కనపడలేదు. పైన తోసేస్తే ఏమంట ఏమీ కనపడలేదు. అవును కదా? మీకు అందుకే పదే చెప్తుంది ఏంటంటే ఏ కాలంలో ఏ స్పిరిట్ ఎలా పనిచేస్తుంది అది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు యెజబెల్ ఆత్మ పైనుంచి కింద పాడేశారు కదా, కింద పాడేస్తే ఎలా చనిపోయింది? ముక్కలుగా తల పగిలిపోయి రక్తం కారి చచ్చిపోయింది కదా. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. స్తోత్రం నాయన. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. త్వరగా. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎవరితో చెప్తా అంటే సంఘంతో. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీను నీ ఉండనిచ్చున్నావు. ఏంటంట చెప్పండి. యెజబెలు స్త్రీను నీవు ఉండనిచ్చున్నావు. ఎక్కడుంది? పైనుంచి ఎవరో తోసేస్తే కింద తల పగిలి కాళ్ళు ముక్కలు చెక్కలైపోయి పాతి పెట్టడానికి కూడా బాడీ లేదే. తిరిగి మళ్ళా 2వ రాజుల గ్రంథం నుంచి ప్రకటన గ్రంథంలో ఎలా వచ్చింది యెజబెల్ అంటే, యెజబెల్ బాడీ చనిపోయింది, స్పిరిట్ పనిచేస్తా ఉంది. అర్థమవుతుందండి? యెజబెల్ బాడీ చనిపోయింది, స్పిరిట్ పనిచేస్తా ఉంది. ఏంటా స్పిరిట్? 1వ రాజుల గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేలీల ప్రవక్తల్ని
అందరినీ చంపేస్తుంది. ఇజ్రాయేలు ప్రాప్తులందరినీ చంపేస్తానని ఏలియా ఛాలెంజ్ చేసి అక్కడ తీసుకొచ్చి వాళ్ళ 450 మందిని ఏలియా చంపేస్తాడు. తర్వాత యెహూ వచ్చి ఈమెను పైనుంచి తోసేస్తాడు. ఆమె చనిపోతుంది. కానీ చనిపోయింది, కానీ స్పిరిట్ ఏమైంది? అలాగే ఉంది. కొంచెం డీప్గా వెళ్తే ఇప్పుడు రెండో రాకడ సమయం వరకు ఈ సాతాను అగ్నిగుండంలో వేసే వరకు ఈ ఆత్మలన్నీ పనిచేస్తాయి, పనిచేయవా? పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ఎజిబేల్ స్పిరిట్ ప్రకటన గ్రంథంలో ఉంది కదా. ఎజిబేల్ స్పిరిట్ ప్రకటన గ్రంథం ఉంది కదా. కయ్యేని స్పిరిట్ కూడా ఉంది. కయ్యేని స్పిరిట్ కూడా ఉంది. అది ఎక్కడ ఉంది తెలుసా? 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను అక్కడ క్లియర్గా కయ్యేని స్పిరిట్ గురించి ఏమంటారంటే మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. అంటే కయ్యూను వంటి వారమై ఉండరాదు అంటే కొంతమంది ఆ కయ్యూను స్పిరిట్ చేత నడిపించబడుతున్నారు. అర్థమవుతుందండి? కయ్యూను స్పిరిట్ ఏంటి? అసూయ స్పిరిట్. అర్థమవుతుందండి? సో ఇప్పుడు మార్కెట్లో ఏ స్పిరిట్ పనిచేస్తుందో మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి. ఏం నాలెడ్జ్? టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాదు, స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలా. దేవుని స్తోత్రం. అయితే ఈ అసూయ చివరికి ఎక్కడికి తీసుకెళ్ళడానికి చాలా అంశాలు ఉన్నాయి, కానీ మనకి సమయం కొద్దిగా ఉంది కాబట్టి మీకు లాస్ట్ ఒక వచనం చెప్పి మీకు ముగిస్తాను. ఈ అసూయ లాస్ట్కి ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? ఫస్ట్ చూసుకున్నాము. ఈ అసూయ కయ్యని ఏం చేసింది? ఒక మర్డర్గా మార్చింది. అవునా? ఇదే అసూయ రాహేలుని ఏం చేసింది? ఒక సూసైడ్ చేసుకునే వ్యక్తిగా మార్చేసింది. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అసూయ పెరిగిపోతే నీకు దేవుడు ఎవరో కూడా తెలియదు. నిన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కూడా నీకు తెలీదు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27 అధ్యాయము 13 నుంచి 18. కాబట్టి పిలాతు వీరెన్ని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని అడిగెను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. ఎవరైనా? యేసు ప్రభువారు. ఓకే, చదవము. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని ఆ పండుగలో ఎన్న వర్షము చూడము విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండను. కాబట్టి జనులు కూడి వచ్చి వచ్చినప్పుడు పిలాతు నీవెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తునా? యేసున అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని. ఇప్పుడు యేసు ప్రభు వారిని సిలువకి ఎందుకు అప్పగించారు? ఆది కాండంలో ప్రారంభమైనటువంటి ఈ స్పిరిట్ ఆఫ్ కయీన్, ఈ అసూయ ఆత్మ సృష్టికర్తనే సిలువెక్కించేసేలా చేసింది. అర్థమవుతుందండి? దేవాది దేవుణ్ణే ఏం చేసింది? సిలువకి అప్పగించేలా చేసింది. వారు ఎందుకు అప్పగించారంట? అసూయ చేత. మూడవదిగా
నువ్వు అసూయతో నింపబడితే, అసూయ అనే స్పిరిట్తో నడిపిస్తే ఏం జరుగుతుంటే నీకు రావాల్సినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ ఆ రక్షణ ఇచ్చే యేసయ్యను తెలుసుకోలేక అసూయతో యేసయ్యను అప్పగించి రక్షణ కోల్పోయారు. చివరికి ఏమవుతుందంటే ఈ అసూయ నువ్వు రక్షణ కోల్పోయేలాగా చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఏ స్పిరిట్ ఎలా పనిచేస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీలో కానీ మనలో కానీ కూడా ఎవరిలో కానీ ఒకవేళ ఈ అసూయ అనే స్పిరిట్ ఉంటే క్షమించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చినట్లయితే ఒక చిన్న ప్రార్థన. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కంపల్సరిగా మనంలో అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు ఏవో ఒకటి పనిచేస్తూ ఉంటాయి. అయ్యా, నాలో ఉన్న అసూయ తీసివేయండి ప్రభు, నాలో ఉన్న ద్వేషాన్ని తీసివేయండి ప్రభు. ఎస్, అసూయ తండ్రి కయ్యను మగరగా మార్చింది, రాహేల్ని ప్రభు ఆత్మహత్య చేసుకుని చేసింది. అదే అసూయ యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడానికి కూడా అక్కడ ముందుకు వచ్చింది. అయ్యా, మాలో ఎటువంటి అసూయ ఉన్నా తీసివేసి మమ్మల్ని దీవించి ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామములో వచ్చిన పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫోన్ తీసేనా? రికార్డ్ చేస్తాను, తీసేది. సో సమయం మనం హాఫ్ అన్ అవర్లో ముగించాలి కాబట్టి తొందరగా నేను ముగి